Hello friends, welcome to Honey GS classes. 8th January current affairs with GS Pants, Hindu Express, Inadu and PIB News. So మొత్తం 12 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ కిందకి వస్తుంది హజ్ యాత్ర అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో హజ్ యాత్ర ఇది ఎవ్రీ ఇయర్ జరిగే వార్షిక యాత్ర. సో సౌదీ అరేబియాలో ఉన్న మక్కాకి ప్రతి ముస్లిం ఎవరైతే ఫిజికల్గా ఎకనామికల్గా ఎఫోర్ట్ చేస్తారో వాళ్ళంతా కూడా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ యొక్క మతపరమైన విధి. సో రెండు కండిషన్స్ ఉంటాయి, వాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి, ఎకనామికల్గా స్ట్రాంగ్ ఉండాలి. అట్లా ఉన్నప్పుడే తప్పనిసరిగా మతపరమైన విధి. సో వాళ్ళు ఫిజికల్గా వీక్ ఉన్నట్లయితే, ఎకనామికల్లీ వీక్ ఉన్నట్లయితే తప్పనిసరి విధి కాదని చెప్పేసి మనకి తెలుసు ఆల్రెడీ. సో ఇది ఇండియా సౌదీ అరేబియా మధ్య ఒప్పందం జరిగింది హజ్ యాత్ర 2024 విషయంలో. సో సౌదీ అరేబియాకి ప్రతి ముస్లిం మక్కాకి వెళ్ళాలి కాబట్టి సో ప్రతి దేశానికి కోటా తప్పనిసరి. కోటా లేకుంటే ఇన్ఫ్యాక్ట్ ప్రపంచం మొత్తము మక్కా దగ్గర ఉంటుంది. సో ఆ కోటాలో ఎంతమందిని అలో చేస్తారని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఒప్పందం చేసుకుంటారు. ఈ 24 కాను చూస్తే 1,75,025 మంది ఉన్నారు. మొత్తం ఎంత అంటే 1,75,000 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హజ్ యాత్ర కమిటీ అని చెప్పేసి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీ ఇస్తుంది హజ్ యాత్ర కమిటీ అని చెప్పేసి. సో ఇందులో 1,40,000 మంది అలౌడ్ మనకి. సో మొత్తం మీద 1,40,000 అని చెప్పేసి దాన్ని రాసుకోండి. నెక్స్ట్ చూస్తే ప్రైవేట్ ఆపరేటర్లు కూడా కొంతమంది తీసుకెళ్తారు. ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ చూస్తే 35,005 మంది అని చెప్పేసి ఉన్నది. సో ఇది హజ్ యాత్ర కమిటీ ద్వారా ఎంతమంది అని చెప్పేసి, ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా ఎంతమంది అని చెప్పేసి, మొత్తం మీద భారతదేశం యొక్క కోట ఎంత అంటే ఈ ఇయర్లో 1,75,025 మంది అని చెప్పేసి ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి హజ్ యాత్ర కాబట్టి. నెక్స్ట్ ఇది స్పేస్. ఇది సో అమెరికాలో ఒక ప్రైవేట్ సంస్థ చంద్రుని మీదకి ల్యాండర్ని పంపిస్తుంది. సో ల్యాండర్ పేరు ఏంటి అంటే సో పెరెగ్రైన్ ల్యాండర్ 1 అని చెప్పేసి పిలుస్తాం. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. వై బికాజ్ అంటే 1972 డిసెంబర్ మాసంలో ఈ అపోలో 17 అని చెప్పేసి నాసా పంపింది. ఇది చంద్రుని మీద చివరి మిషను నాసాది. సో ఆర్టెమిస్ ఇంకా మనకి పూర్తిగా చంద్రుని మీద కాలు మోపలేదు కాబట్టి సో ఇది చివరిది అని చెప్పేసి చెప్పొచ్చు. 51 ఇయర్స్ ఆల్మోస్ట్ అయిపోతుంది మనకు. ఒక ప్రైవేట్ సంస్థ పంపింది అమెరికా నుంచి వెరీ ఫస్ట్ టైం. ఎస్, స్పేస్ ఎక్స్ ఉంది. ఈ స్పేస్ ఎక్స్ అనేది కేవలము రాకెట్ని తయారు చేస్తుంది, ఉపగ్రహం కాదు. ఇప్పుడేంటి అంటే పెరెగ్రైన్ ల్యాండర్ ఒక పెలోడ్ ఇది. సో దీన్ని వుల్కన్ అనే రాకెట్ పంపింది. సో వుల్కన్ రాకెట్. ఈ రాకెట్ని కూడా నాసా తయారు చేయలేదు, ఒక ప్రైవేట్ సంస్థ. సో యునైటెడ్, ఈ సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలి, లాంచ్ అలయన్స్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ సంస్థ వుల్కన్ రాకెట్ని తయారు చేసింది. వుల్కన్ రాకెట్ ద్వారా చంద్రుని మీదకు ల్యాండర్ని పంపిస్తుంది ఒక ప్రైవేట్ సంస్థ. ఆ సంస్థ పేరు మనకి సో ఆస్ట్రోబోటిక్స్ అని చెప్పేసి ఉన్నది. సో అమెరికా గడ్డ మీద నుంచి ఫస్ట్ ప్రైవేట్ సంస్థ అండి ఇది. ఆస్ట్రోబోటిక్స్ ల్యాండర్ని పంపిస్తుంది. పెరిగ్రైన్ అని చెప్పేసి పిలుస్తాం, బట్ దీనికి నాసా అయితే తోడ్పాటు అందించింది. రైట్, ఎక్కడి నుంచి పంపిస్తుంది? అమెరికా కాబట్టి సో ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న, ఇన్ఫ్యాక్ట్ కాలిఫోర్నియాలోని కేప్ కెన్వెరల్ నుంచి పంపిస్తుంది. సో కేప్ కెన్వెరల్ ప్రాంతం నుంచి పంపిస్తుంది. రాకెట్ పేరేంటి? వుల్కన్ రాకెట్. ఇది యునైటెడ్ లాంచ్ అలయన్స్ అనే కూటమి తయారు చేసింది. పెలోడ్ ఏంటి అంటే పెరిగ్రైన్ ల్యాండర్ అని చెప్పేసి పిలుస్తాం. చంద్రుని మీదకి వెళ్ళి ఇది పరిశోధిస్తుంది. ఫిబ్రవరి 23న ల్యాండ్ అవుతుంది. సో సక్సెస్ఫుల్ అయినట్లయితే ఇది ఒక ఫస్ట్ ప్రైవేట్ సంస్థ అని చెప్పేసి చెప్పొచ్చు. సో మనకి ఇది ఫిబ్రవరి 23న మళ్ళీ డిస్కస్ చేయవచ్చు. దీనికంటే ముందే ఇంకొక సంస్థ ఇది పంపిస్తుందట. అది కనుక ముందు ల్యాండ్ అవుతే దాన్ని డిస్కస్ చేయవచ్చు, ఇది ముందు ల్యాండ్ అయితే దీన్ని డిస్కస్ చేయవచ్చు. రెండు ల్యాండ్ కాకుంటే ఇంకేం లేదు అంటే ఇన్ఫ్యాక్ట్ ఫెయిల్ కావచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ సాఫ్ట్ ల్యాండింగ్ కాదు కాబట్టి మేబీ సక్సెస్కి ఎక్కువ అవకాశం ఉంది. సో ల్యాండర్ పేరు గుర్తుపెట్టుకోవాలి, రాకెట్ పేరు గుర్తుపెట్టుకోవాలి, వాటి సంస్థలు కూడా కొద్ది వరకు ఇంపార్టెంట్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కిందికి వస్తుంది. క్యాంప్టోథెసిన్ అని చెప్పేసి ఒక క్యాన్సర్ డ్రగ్ ఇది. సో క్యాంప్టోథెసిన్, దీన్ని సిపిటి అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ప్రముఖ క్యాన్సర్ డ్రగ్, క్యాన్సర్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. దీన్ని సో మొక్కల నుంచి వచ్చే డ్రగ్ అండి. అయితే ఏ మొక్క నుంచి ఎక్కువ వస్తుంది అంటే మనకు
నిమ్మోనియానా అని చెప్పేసి ఉన్నది. సో ఎన్ నిమ్మోనియానా మొక్క. సో ఇది ఇన్ఫ్యాక్ట్ తమిళనాడులో స్థానికంగా ఎక్కువ దొరుకుతుంది. దీన్ని మరింతగా జెనెటిక్స్ చేసేందుకు ఐఐటి మద్రాసు ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో ఐఐటి మద్రాసును మండి శాస్త్రవేత్తలు ఇవి రెండు కూడా సంయుక్తంగా ఎన్ నిమ్మోనియా మొక్కని జెనెటిక్ పరంగా మరింత అభివృద్ధి చేసి క్యాన్సర్ యొక్క పోరాటం లోపల ఇండియాకి తోడ్పాటు అందిస్తున్నారు. సో సిపిటి అని చెప్పేసి డ్రగ్ పేరు గుర్తుపెట్టుకోవాలి. క్యాంప్టోథెసిన్ ఏ మొక్క అంటే ఎన్ నిమ్మోనియా అని చెప్పేసి ఉన్నది. సో ఐఐటి మద్రాస్ మనకి వార్తల్లో మరొకసారి వచ్చింది. నెక్స్ట్ లొంకోపింగ్ ఒక విద్యాలయం పేరు ఇది. సో లొంకోపింగ్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ సాయిల్ ఈ మట్టిని తయారు చేసింది. దీంట్లో ఈ బార్లీ మొక్కను పెంచితే 15 రోజుల్లోనే జనరల్గా కంటే ఎక్కువ 50% గ్రోతింగ్ అయితే వచ్చిందట. సో లొంకోపింగ్ అని చెప్పేసి ఇది ఏ దేశం అంటే మేబీ ఐ థింక్ స్వీడన్ అని చెప్పేసి ఎస్ ఇది స్వీడన్ సంస్థ లొంకోపింగ్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఈ సాయిల్ని వెరీ ఫస్ట్ టైం తయారు చేసింది. దీంట్లో బార్లీ మొక్కని నాటితే ఇన్ఫ్యాక్ట్ ఆ మొక్క 15 రోజుల్లోనే జనరల్గా కంటే 50% ఎక్కువ పెరిగిందని చెప్పేసి రిపోర్ట్స్ వచ్చినాయి. సో మన లొంకోపింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ సాయిల్. ఇక్కడ మట్టి లేకుండా మనము ఎలక్ట్రానిక్ మట్టి ఉపయోగిస్తున్నాం కాబట్టి దీన్ని హైడ్రోపోనిక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో హైడ్రోపోనిక్స్ మెథడ్ అంటే మట్టి లేకుండా మొక్కల్ని పెంచే ప్రక్రియ హైడ్రోపోనిక్స్ అని చెప్పేసి ఈ సాయిల్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హైడ్రోపోనిక్స్. నెక్స్ట్ ఒకటి గవర్నమెంట్ స్కీమ్ మనకి వార్తల్లో ఉన్నది. సోలార్ రూఫ్ టాప్ సబ్సిడీ. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే ఇంటి మీద ఈ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వాళ్ళు సబ్సిడీ అందిస్తున్నారు. దానిలో మార్పులు చేయడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి మనకి ఇది వార్తల్లో ఉంది. సో ఏ మార్పులు అంటే ఇంతకుముందు 3 కిలోవాట్స్ వరకు గిట్ట సోలార్ ప్యానెల్ని మనము ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీ 1 కిలోవాట్కి 14,000 ఎంతో వచ్చేది. దీన్ని 18,000కి పెంచిందండి. అంటే మనం కనుక 3 కిలోవాట్ యొక్క సోలార్ ఘటాలు గిట్ట మన ఇంటి పైకప్పు మీద ఏర్పాటు చేసుకుంటే మనకు గరిష్టంగా 54,000 వస్తుంది. లేదా మొత్తమైన ఖర్చులో 40% వస్తుంది. ఏమంటున్నా మొత్తమైన ఖర్చులో 40% లేదా గరిష్టంగా చూస్తే 54,000 అయితే వస్తుంది. ఇది మార్పు చేశారు, గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ 4 కిలోవాట్స్ నుంచి 10 కిలోవాట్స్ ఏర్పాటు చేసుకుంటే ప్రతి కిలోవాట్కి 9,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. మిగతాది మనమే కట్టుకోవాలి. సో ప్రతి కిలోవాట్కి 9,000 వస్తుంది. 10 కిలోవాట్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే దానికి ఎటువంటి సబ్సిడీ అయితే ఉండదు, మొత్తం మనమే కట్టుకోవాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వాళ్ళ యొక్క ఇది స్కీము. మార్పులు వచ్చినాయి కాబట్టి ఆ మార్పులు మనం గుర్తుపెట్టుకోవాలి. సో 18,000, 9,000, 3 కిలోవాట్స్, 4 కిలోవాట్స్ నుంచి 10 కిలోవాట్స్ అని చెప్పేసి. దీన్ని రాష్ట్రంలో ఏ సంస్థ ఇంప్లిమెంట్ చేస్తుందంటే రెడ్కో సంస్థ అని చెప్పేసి ఉంటుంది. సో రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ దీన్ని రాష్ట్ర స్థాయిలో దీన్ని డెవలప్మెంట్ చేస్తుంది. మనం రెడ్కోకి అప్లై చేసుకుంటే వాళ్ళు సబ్సిడీ అందిస్తారు. సబ్సిడీ ఇంతకుముందు కిలోవాట్కి ఈ 3 కిలోవాట్స్ కంటే తక్కువ ఉన్నట్లయితే 14,440 ఎంతో వచ్చే దీన్ని 18,000కి పెంచిండ్లు. ఇన్ఫ్యాక్ట్ ఇది నిన్న కరెంట్ అఫైర్స్ మనకు నిన్న దానిలో మిస్ అయింది. సో నోట్స్లో ఉండే బట్ మనకి రాయలేకపోయినాం. నెక్స్ట్ చిలికా సరస్సు వార్తల్లో ఉంది. సో చిలికా సరస్సు ఎందుకు వార్తల్లో వచ్చిందంటే దీంట్లో సో మనకు తెలుసు ఆల్రెడీ అమృత్ ధరోహర్ స్కీమ్ తెలుసు. ఏంటి అమృత్ ధరోహర్ అంటే ఈ రామ్సార్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి రక్షణ కోసం అని చెప్పేసి 2023-24 బడ్జెట్ లోపల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఇనిషియేటివ్ ప్రేయరే అమృత్ ధరోహర్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ అమృత్ ధరోహర్ కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని పర్యాటక శాఖ చిలికా సరస్సు లోపల స్టార్ట్ చేసింది. అందుకు మనకి ఇది వార్తల్లో ఉంది. సో చిలికా సరస్సు చూస్తే వాస్తవంగా ఇది ఒడిశాలో ఉంటుంది. ఇది ఒక ఉప్పు నీటి సరస్సు అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇది భారతదేశంలో వన్ ఆఫ్ ది ఫస్ట్ రామ్సార్ సైటు. సో ఇంకోటి ఏందని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. రామ్సార్ సైట్ మీద మనం ఒప్పందం 1982లో సైన్ చేస్తాం. 71లో రామ్సార్ కన్వెన్షన్ అనేది కుదిరింది. 75లో అమల్లోకి వస్తే 82లో మనము సైన్ చేస్తాము. ఇన్ఫ్యాక్ట్ భారతదేశం నుంచి ఫస్ట్ రామ్సార్ సైటు చిలికతో పాటు ఇంకొకటి ఉన్నది. సో ఇంకొకటి ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. మనం రీసెంట్గా దీన్ని డిస్కస్ చేసినాము 3-4 డేస్ బ్యాక్.
నెక్స్ట్ ఎంవి వాసిలి గోలోపిన్ అని చెప్పేసి ఒక నౌక వార్తల్లో ఉంది. ఎంవి వాసిలి గోలోపిన్. సో ఇది ఒక ప్రైవేటు నౌక. మనము దీన్ని అడాప్ట్ చేసుకున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకోసం అంటే భారతదేశము అంటార్కిటికా కోసం ఒక సైంటిఫిక్ యాత్ర చేపట్టింది. దాన్ని ఇండియన్ సైంటిఫిక్ ఎక్స్పిడిషన్ టు అంటార్కిటికా అని చెప్పేసి పిలుస్తాం. దీనికోసం ఒక నౌక అవసరం ఉంటుంది కాబట్టి ఎంవి వాసిలి గోలోపిన్ అని చెప్పేసి మనం దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ నౌక కేప్ టౌన్లో స్టార్ట్ అయ్యి కేప్ టౌన్ నుంచి అంటార్కిటికా వరకు పోతుంది. సో సైంటిఫిక్ ఒక యాత్ర భారతదేశంది అంటార్కిటికా ప్రాంతానికి. సో ఇది నౌక పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం యొక్క కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి అంటే అక్కడ అంటార్కిటికా ప్రాంతం లోపల దక్షిణ గంగోత్రి అని చెప్పేసి ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఇది 1983లో మనం స్టార్ట్ చేసినాం కాబట్టి రీసెంట్ మనకి 40 years అయిపోయింది 23rd yearకి. నెక్స్ట్ మైత్రి అని చెప్పేసి ఉన్నది, ఇంకోటి భారతి అని చెప్పేసి ఉన్నది. ప్రజెంట్ ఇది ఆపరేట్లో లేదు, ఇవి మాత్రం రెండు మనకి ఆపరేట్లో ఉన్నాయి. సో దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎంవి వాసిలి గోలోపిన్ అని చెప్పేసి నౌక పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఏ దేశాలు పాల్గొంటున్నాయి? ఎస్, ఇండియా పాల్గొంటుంది. ఒక 2 కంట్రీస్ కూడా పాల్గొంటున్నాయి. అవి బంగ్లాదేశ్ను ఇన్ఫ్యాక్ట్ మారిషస్. సో 3 దేశాల వాళ్ళు మనకు యాత్ర లోపల పాల్గొంటున్నారు. ఆ నౌక పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్పేసి కూడా ఆ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. సో భారతదేశం యొక్క పరిశోధన కేంద్రాలు చూస్తే దక్షిణ గంగోత్రి ఉన్నది, మైత్రి ఉన్నది అండ్ భారతి అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ స్నో లియోపార్డ్ వార్తల్లో ఉంది. సో ఇది కిర్గిజిస్తాన్. సో కిర్గిజిస్తాన్ యొక్క నేషనల్ సింబల్గా అధ్యక్షుడు సైన్ చేసిండు, అమల్లోకి వచ్చింది. మన డిసెంబర్లో దీన్ని కజకిస్తాన్ అని చెప్పేసి చదువుకున్నాం, అది తప్పు. సో కిర్గిజి అని చెప్పేసి చదువుకోవాలి, దాన్ని సవరణ చేసుకోవాలి. సో జనవరి మాసం మన కరెంట్ అఫైర్స్ నోట్స్లో ఏది ముందు ఉంటే అదే అప్డేట్గా తీసుకోవాలి. ఇక ఒక జూన్ అయిపోతే జూలై అయిపోతుంది సంథింగ్, ఒకరు డిసెంబర్ స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ కజకిస్తాన్ ఉన్నది అని చెప్పేసి చేస్తారు. నేను ఆల్రెడీ అప్డేట్ చేసిన. సో మనకి ఇన్ఫ్యాక్ట్ వాడు ఎక్స్ప్రెస్ వాడు అప్పుడు కజకిస్తాన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నిన్న మళ్ళీ సైన్ చేసినప్పుడు చూస్తే కజకిస్తాన్ కాకుండా కిర్గిజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనం డిస్కస్ చేసినాము, బట్ ఇక్కడ దేశం పేరు మార్చుకోవాలి, కిర్గిజ్ అని చెప్పేసి మార్చుకోవాలి, కజకిస్తాన్ అయితే కాదు. మళ్ళీ స్క్రీన్ షాట్ దీన్ని తీయద్దు, దేన్ని తీయాలి, రైట్. సో ఇది ఆన్సర్ చేయండి. స్నో లియోపార్డ్. ఇన్ఫ్యాక్ట్ ఇది భారతదేశంలో ఏ 2 రాష్ట్రాలకు స్టేట్ యానిమల్గా ఉంది. మనం డిసెంబర్లో ఇక్కడ డిస్కస్ చేసినాం కాబట్టి ఇది మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ షేక్ హసీనా. సో బంగ్లాదేశ్కి వరుసగా 4వసారి ప్రధానమంత్రిగా ఎన్నికైంది. సో ఇన్ఫ్యాక్ట్ మొత్తం మీద 5 సార్లు, వరుసగా 4 సార్లు. 2009 నుంచి ఈమెనే ఉంటుంది. ఈ పార్టీ పేరు అవామీ లీగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇండియాతో చాలా ఫ్రెండ్లీ రిలేషన్స్ కలిగి ఉంటుంది షేక్ హసీనా. నెక్స్ట్ ఎలిజబెత్ బోర్నే అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఎలిజబెత్ బోర్నే, ఈమె ఫ్రాన్స్ యొక్క 2వ మహిళా ప్రధాని. అన్ఫార్చునేట్లీ రాజీనామా చేయడం జరిగింది. మహిళా ప్రధాని కాబట్టి వార్తల్లో ఉంది. సో రాజీనామా చేసింది. ఎందుకోసం అంటే ఈ ఫ్రాన్స్ దేశంలో వివాదాస్పదమైన ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది. అక్కడి రాజకీయ నాయకులు, ప్రజలు ఆందోళన చేస్తున్నారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ వహించి రాజీనామా చేయడం జరిగింది. సో వలసదారుల చట్టం అని చెప్పేసి దానికి కారణం అని చెప్పేసి రాసుకోవాలి. నెక్స్ట్ ఒక పుస్తకం వార్తల్లో ఉంది, డార్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో డార్ట్ అనే పుస్తకాన్ని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేసిండ్రు. డిటెక్ట్ అడల్టరేషన్ ఆఫ్ ది ర్యాపిడ్ టెస్ట్ అని చెప్పేసి ఆహారంలో కల్తీ గుర్తించేందుకు, అడల్టరేషన్ గుర్తించేందుకు వినియోగదారుల్లో అవగాహన కోసం అని చెప్పేసి ఈ పుస్తకాన్ని, డార్ట్ అనే పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. సో అప్పటికప్పుడు కొన్ని చిన్న టెక్నిక్స్ ద్వారా మనం కల్తీని గుర్తించవచ్చు అట. ఆ పుస్తకాన్ని చదివితే తెలుస్తుంది. తర్వాత ఒక ఫేమస్ రిపోర్ట్ వార్తల్లో ఉంది, సంకల్ప్ బుక్లెట్ అని చెప్పేసి. సో ఎయిడ్స్ మీద వార్షిక నివేదిక అండి, వెరీ వెరీ ఫేమస్ రిపోర్టు. సో ప్రతి ఇయర్లో ఇన్ఫ్యాక్ట్ మనకి December 10th రిలీజ్ చేయాల్సి ఉండే, చేయలేదు వాళ్ళు. December 1st రిలీజ్ చేయాల్సి ఉండే, చేయలేదు. జనవరి మాసంలో రిలీజ్ చేశారు. సంకల్ప్ బుక్లెట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఎయిడ్స్ మీద ఈ యొక్క వార్షిక నివేదిక, ఇది 5వ నివేదిక. దీన్ని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గ్ ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు దీన్ని సంయుక్తంగా రిలీజ్ చేస్తారు. సో భారతదేశంలో ఎయిడ్స్ యొక్క ఎలా ఉందని చెప్పేసి రిపోర్ట్ ఇస్తుంది. సో చూస్తే మొత్తం మీద 24.6
24 రిపోర్ట్ ఎక్కువ రైట్ 24.67 అండి 67 lakhs. సో ఇది ఇంతమంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ప్రపంచంలో 2వ ప్లేస్ మనది. సో రాష్ట్రాల వారిగా చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర ఉంది 3.8 సంథింగ్ మొత్తం లక్షలు ఎంతో. 2వ ప్లేస్ ఏపీ ఉంది. సో ఏపీ వాళ్ళు కొద్ది గణాంకాలు రాసుకోవాలి 3.22 లక్షలు అని చెప్పేసి. 3వది కర్ణాటక, 4వది తమిళనాడు అండ్ 5వది తెలంగాణ ఉన్నది. తెలంగాణ లోపల ఇన్ఫ్యాక్ట్ 1.59 lakhs అని చెప్పేసి. సో ఫస్ట్ 5 స్టేట్స్ గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ 5th ప్లేస్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఈ మహిళా సెక్స్ వర్కర్లు చూస్తే ఇట్ట వాళ్ళ రిపోర్ట్ కూడా మనకి విడిగా ఇస్తారు. అందులో ఫస్ట్ ప్లేస్ కర్ణాటక ఉన్నది, 2వ ప్లేస్ వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ ఏపీ ఉన్నది. సో మహిళా సెక్స్ వర్కర్ లోపల ఎయిడ్స్ లోపల ఏపీ 2వ ప్లేస్ ఉంటే తెలంగాణ చూస్తే ఇన్ఫ్యాక్ట్ 5th ప్లేస్ ఉన్నది. సెక్స్ వర్కర్లో కూడా 5th ప్లేస్ కలిగి ఉన్నది. సో 3rd 4th ఎవరంటే మహారాష్ట్ర, ఢిల్లీ అని చెప్పేసి మనకు పెద్దగా ఈ రిపోర్ట్ అవసరం లేదు, ఇది అయితే వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ ఏఆర్టీ కేంద్రాల లోపల ఈ ఎయిడ్స్ చికిత్స లోపల ఫస్ట్ ప్లేస్ తెలంగాణ ఉందండి. ఇది మనం బాగా రాసుకోవాలి, ఏపీ మనకు పేపర్లు అయితే ఇవ్వలేదు. సో ఇన్ఫ్యాక్ట్ ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ 8th జనవరి. సో ఈ మల్దీవులు భారత అంశం అయితే మనకు ఇంకా పురోగమిలో ఉన్నది. దాన్ని పూర్తిగా అయినాక మనం డిస్కస్ చేద్దాం సో ఏమవుతుందని చెప్పేసి. 3 మంత్రులు ఉద్వాసన మల్దీవుల నుంచి. సో ఇండియా మల్దీవులు మనకు మళ్ళీ సమన్స్ పంపింది ఇండియా దేశము మల్దీవుల రాయబార ఆఫీస్కి. ఇంకా దాని డెవలప్మెంట్ చూసి 3-4 డేస్లో దాన్ని పూర్తిగా డిస్కస్ చేయవచ్చు. ఇండియా వర్సెస్ మల్దీవులు, ఇండియా ప్లస్ మల్దీవులు, నాట్ వర్సెస్. మల్దీవులు మనకి అవసరము కంపల్సరీ. ఎర్ర సముద్రంలో ఈ హౌతీల దాడి దృష్ట్యా మల్దీవుల సహాయం మనకి అవసరము. బైకట్ మల్దీవులు సోషల్ మీడియాలో వెరీ ఈజీ, బట్ మనకి ప్రాక్టికల్గా అయితే నాట్ పాసిబుల్. సో ఫస్ట్ చూస్తే ఈ హజ్ యాత్ర అని చెప్పేసి వార్తల్లో ఉన్నది 1.75 lakhs అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 1.75. సో సౌదీ అరేబియా అని చెప్పేసి. నెక్స్ట్ పెరిగ్రేన్ ల్యాండర్ అని వెరీ ఫస్ట్ టైం ఆస్ట్రోబోటిక్స్ అనే ప్రైవేట్ కంపెనీ అమెరికా నుంచి పంపిస్తుంది. రాకెట్ పేరు ఉల్కన్ అని చెప్పేసి ఉంది రాకెట్ పేరు. ఇన్ఫ్యాక్ట్ దాన్ని యునైటెడ్ లాంచెస్ అలయన్స్ అనే కంపెనీ తయారు చేసింది. క్యాంప్టోథెసిన్ అని చెప్పేసి క్యాన్సర్ యొక్క డ్రగ్ ఇది. ఐఐటి మద్రాస్ అండ్ మైండి వాళ్ళు దీన్ని నిమ్మోనియా మొక్క నుంచి తయారు చేస్తున్నారు. ఇది అత్యంత ప్రాముఖ్యత ఉన్న క్యాన్సర్ డ్రగ్ అని చెప్పేసి పిలుస్తాం. లొంకోపింగ్ ఫ్రమ్ స్వీడన్ అని చెప్పేసి ఇది ఈ సాయిల్ని వెరీ ఫస్ట్ టైం రూపొందించింది బార్లీ మొక్కని పెంచేందుకు. సోలార్ పవర్ రూఫ్ టాప్ సబ్సిడీ అని చెప్పేసి స్కీమ్ వార్తల్లో ఉంది. ఆ స్కీమ్ అనేది ఇన్ఫ్యాక్ట్ కిలోవాట్కి 14,440 ఉన్నదని 18,000కి పెంచింది. 4 కిలోవాట్స్ నుంచి 10 కిలోవాట్స్ వరకు ఉంటే సబ్సిడీ కిలోవాట్కి 9,000 మాత్రమే వస్తుంది. చిలికా సరస్సు అమృత్ ధరోహర్ అనే కార్యక్రమం యొక్క శిక్షణ కార్యక్రమాన్ని పర్యాటక శాఖ కండక్ట్ చేస్తుంది. ఎంవి వాసిలి గొలోపిన్ అనేది ఒక ప్రైవేట్ నౌక మనం అడాప్ట్ చేసుకున్నాము. కేప్ టౌన్ నుంచి అంటార్కిటికాకి భారతదేశం జరిపే సైంటిఫిక్ యాత్ర. సో దక్షిణ గంగోత్రి, మైత్రి భారతి ఉంది అక్కడ. స్నో లియోపార్డ్ అనేది కిర్గిస్థాన్ యొక్క నేషనల్ సింబల్గా ఆమోదించినారు. షేక్ హసీనా బంగ్లాదేశ్కి వరుసగా 4వ ప్రధాని. ఇన్ఫ్యాక్ట్ మొత్తం మీద 5 సార్లు ప్రధాని. అవామీ లీగ్ పార్టీ. ఎలిజబెత్ బోర్నే అని చెప్పేసి ఫ్రాన్స్ యొక్క 2వ మహిళా ప్రధాని రాజీనామా చేసింది. సో డిస్ప్యూట్ మనకి ఏంటి అంటే ఇమిగ్రేషన్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇమిగ్రేషన్ కారణంగానే ఆమె రాజీనామా చేసింది. డార్ట్ అనేది ఒక పుస్తకం పేరు FSSAI సంస్థ రిలీజ్ చేసింది. ఆహారంలో కల్తీ గుర్తించేందుకు వినియోగదారుల అవేర్నెస్ కోసం అని చెప్పేసి. సంకల్ప్ బుక్లెట్ ఎయిడ్స్ రిపోర్టు. సో ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర, 2nd ఏపీ, 3rd కర్ణాటక, 4th తమిళనాడు, 5th తెలంగాణ అని చెప్పేసి ఉన్నది. మొత్తం మీద ఏఆర్టీ కేంద్రం లోపల ఎయిడ్స్ చికిత్స తెలంగాణ ఫస్ట్ ప్లేస్ అయితే ఆక్రమించింది. ఇది సో మనకి ఈరోజు JS బూస్టర్ 1 అని చెప్పేసి క్లాస్ ఉంటుంది. ఇంకా వీలైతే కరెంట్ అఫైర్స్ 9th కూడా చెప్పిన ట్రై చేద్దాం. రేపు ఎకనామీ కరెంట్ అఫైర్స్ రివిజన్ సిరీస్ ఉంటుంది 1 yearది. మళ్ళీ సేమ్ ఈవినింగ్ క్లాస్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.